గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అయింది. సో చాలా దూరం నుంచి కొంచెం చాలా టైం తీసుకొని ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేసుకుందాం. గౌరవనీయులు మన హెచ్ఓడి సార్ అండ్ లక్ష్మణ్ సార్. विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धे भवतु मे स्वरः. पद्मा विशालाक्षी पद्मकेसरवन्दिनी विद्वान् देवी सामंत पापु सरस्वती भगवती भारती विशेष जापापः. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. थैंक यू. बुद्धिमता वरिष्ठं मातर्वदं वानर युद्धमुख्यं श्रीरामदूत शिरसा नमामि. थैंक यू. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये. सरस्वती नमोस्तुते वरदे सरस्वती महाभाग्ये विद्ये कमललोचने विद्यारम्भे विशालाक्षि विद्यादेहि नमोस्तुते. अक्षरं परमं ब्रह्म ज्योतिरूपं सनातनं गुणातीतं निराकारं నెక్స్ట్ వారు ఇంకా చక్రపాణి జూనియర్ చక్రపాణి ఎక్కడ జూనియర్ చక్రపాణి అంట. ఇంకా మీ డాడీ వాడతారా నువ్వు వాడతారా? తొందరగా వాడి డిసైడ్ చేసుకుని వాడేసి టైం అయిపోయిందట. పడలా పాడమ్మా ఆకలి అవుతుంది. అదే పాట అంతా గుర్తేసుకో फर्स्ट करना पड़ता है जय को स्कूलों को जय जय रंगो तो अत्परा मानदन पुत्र उनसे रमा महावीर के मंदिर रंगी उसी नवासे मत के संग आनंद पुत्र नवासे रंगी अंते. సార్ రెండు చేసి సార్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ యాక్చువల్గా వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ దెమ్ సమ్ గుడ్ వర్డ్స్. ఓకే, ఈ రియూనియన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇది ఒక మంచి అనుభవం. ఎలాంటి అనుభవం అంటే మీరు క్లాస్లో ఉన్నప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు మీరంతా సమాజంలో ఓనర్స్, మీరు స్టూడెంట్స్ కాదు ఇప్పుడు మీ ముందు యాక్షన్ చేయడానికి. ఎందుకంటే మీరు మేము సమానమే.
మీరు ఫ్యామిలీ మెంబర్సే, మేము ఫ్యామిలీ మెంబర్సే. ఈ సమాజానికి అందరం గురువులమే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నదంతా శిష్యులు లేరు ఇక్కడ. శిష్యులు ఎవరంటే మీ పిల్లలు, మా పిల్లలు మనకు శిష్యులు ఇప్పుడు. కాబట్టి మనకి చదువు అనేది ఒక అవకాశాన్ని అందరికి కల్పించింది. ఎక్కడో పుట్టినాం మనం, ఎక్కడ వాళ్ళమో మనకు తెలియదు. కానీ మనకి చదువు అనేటువంటి ఒక సిస్టమ్, ఇది ఒక సొసైటీలో ఉన్నటువంటి ఒక ఎక్సలెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే సొసైటీ మొత్తం డెవలప్ అవుతుంది. ఈ డెవలప్డ్ సొసైటీలో ఎలా డెవలప్మెంట్ ఉంటుంది అంటే ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారం జీవితం అంటే ఏంది, మనకు కావాల్సిన అవసరాలు ఏముంటాయి, మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, మన బాధ్యతలు ఏంటి, మన హక్కులు ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటూనే ఉంటాం. లైఫ్ మొత్తం నేర్చుకుంటాం. ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు. జీవితం అనేది ప్రతిరోజు నేర్చుకునేదే. ఈ రోజు కంప్లీట్ అయిపోయింది అనేది లేదు. ఏ రోజుకి ఆ రోజే కొత్త రోజు, ఏ రోజుకి ఆ రోజే క్లోజ్ అయిపోతుంది. రైట్. ఇంకోటి, మీరున్నటువంటి సొసైటీ వేరు, ఇప్పుడున్నటువంటి సొసైటీ వేరు. ఈ సొసైటీలో చేంజెస్ ఎలా ఉన్నాయంటే ఒక 200 years ఏ చేంజెస్ అయితే జరిగినాయో ఈ యొక్క 10 years అంటే మీ బ్యాచ్ తర్వాత ఈ 10 yearsలో అంత డెవలప్మెంట్ ప్రపంచంలో జరిగింది, ప్రతి మనిషిలో జరిగింది ఆ డెవలప్మెంట్. సొసైటీ డెవలప్మెంట్ అంటే ఎక్కడ ఉండదు, మన డెవలప్మెంటే సొసైటీ డెవలప్మెంట్. మన డెవలప్మెంట్ అంటే ఎక్కడ ఉండదు, మనం చదువుకొని మన పిల్లలు, మన భార్య, మన పిల్లలు, ఇదే సొసైటీ. ఏం లేదు ఇక్కడ సొసైటీ అంటే ఎక్కడో ఉండదు. మన అందరం కలిసిన సొసైటీ ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి ఈరోజు కాలేజ్ అయిపోయింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒక్కరికి వెళ్ళిండ్రు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 4 కనిపిస్తున్నారు నా కళ్ళల్లో. 4 రేక 3. అది ఆయనను మీరు బాధ్యత తీసుకోవట్లేదంట. మీరు అందరూ ఒక్కరున్నా 4 బాధ్యత తీసుకోలేదు. నెక్స్ట్ మాకు ఏంటంటే ఇమ్మీడియట్లీ మేము అందరం కలిసి నీ యొక్క ప్రోగ్రామ్ సెట్ చేయాల్సిందే, ఇంకా లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకోటి, జీవితంలో ఏది కానీ ఏ స్టేజ్లో జరగాల్సిన కార్యక్రమాలు ఆ స్టేజ్లో క్లోజ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్లో బర్డన్స్ అనేవి తగ్గుతాయి. అవి ఏముంటాయంటే చాలా ఉంటాయి. మీకు కూడా అనుభవం, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం, ఇంకా ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అంతా పేరెంట్సే. అర్థమైంది కదా మీకు. ఇక ఈ రీయూనియన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మీరు ఎంత రిస్క్ తీసుకున్నారో నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మిమ్మల్ని అందరినీ చూస్తా అంటే ఇక్కడ మళ్ళీ కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయ్యేలా ఏంది అనిపిస్తుంది. ఇక్కడ నేను హెచ్ఓడిని కాదు, ఇప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ను. ఆ రోజుల్లో హెచ్ఓడి అనే ఒక పదవితో మీ అందరికి సర్వీస్ చేయగలిగిన ఆ సర్వీస్ ద్వారా ఇవాళ మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇంత గొప్ప ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు కూడా. ఇది ఫస్ట్ బ్యాచ్ నాకు రీయూనియన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది. ఈ 12 yearsలో చాలా బ్యాచెస్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క స్టూడెంట్ నుంచి ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది. ఇక్కడ 120 కోట్ల జనాభా ఉంది ఇండియాలో. 120 కోట్ల అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలతో ఏం చేస్తామంటే మన యొక్క లైఫ్ని సెట్ చేసుకుంటాం అంతే. ఈ లైఫ్లో ఏముంటాయి, మనకు చాలా అవసరాలు ఉంటాయి. ఎన్ని అవసరాలు ఉంటాయి చెప్పలేము. మీకు తెలుసు ఎకనామిక్స్ తెలుసు కదా. ఎకనామిక్స్ ఒకటి, 2వది మార్కెటింగ్, 3వది ఫైనాన్స్, HR, ఇవే ఉంటాయి. ఇలా మీరు అకాడమిక్లో ఉంటే తెలిసి వచ్చేది ఈ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి ఏంది అనేది. మీరు అకాడమిక్లో చాలామంది లేని ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ లైఫ్ వేరు, అకాడమిక్ లైఫ్ వేరు. ఎప్పుడు కానీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అంత కమర్షియల్గా ఉంటుంది. ఒకటి హార్డ్ వర్క్, లాభాలు, వీటి మీదనే ఎక్కువ ఆలోచిస్తాం. ఈ టీచింగ్కి వస్తే ఏముంటుంది అంటే సామాజిక బాధ్యత ఉంటుంది. సామాజిక బాధ్యత అంటే ఇక్కడ లాభాలు ఎక్స్పెక్ట్ చేయం. మనం ఎంత మంచిగా చేస్తున్నాం సొసైటీకి అనేది ఒక మైండ్లో ఉండిపోతుంది. దాని ద్వారా వచ్చేటువంటి సంతృప్తి ఇంకెక్కడ రాదు. అది చాలా అదృష్టంగా భావిస్తాను నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి మళ్ళీ మీ అందరినీ ఇట్లా చూడడం అనేది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ నన్ను అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు. మీ అల్లరి చూస్తూ ఉంటే నేను మీ ఏజ్లో ఉన్న మీకు సర్వీస్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు ఏ ఏజ్లో అయితే ఉన్నారో నేను అదే ఏజ్లో ఉన్నా. ఆ ఏజ్ గుర్తుకొస్తుంది మీరు చేసేటువంటి అల్లరి. కానీ ఇలాగే ఉండండి, సంతోషంగా ఉండండి, కష్టపడి పని చేసుకోండి, కలిసి ఉండండి, పిల్లలను చదివించుకోండి. ఇదే నేను ఇచ్చే మీకు సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాచ్ వాళ్లకు ఈ యూనియన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు సెకండ్ బ్యాచ్ అనమాట ఇది. అంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ అనదర్ కాలేజ్. వెన్ వీఆర్ జాయినింగ్ దిస్ కాలేజ్ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై కెరీర్. నా 20 ఏళ్ళ సర్వీస్లో ఇది ఐఎమ్ మీటింగ్ ఫర్ ఫస్ట్ టైం ఫర్ రీయూనియన్ మీటింగ్. చాలా 20 ఏళ్ళ సరే చాలామందిని చూసినాను.
చాలామంది ప్రొఫెసర్స్తో కలిశాను, చాలామంది అందరితోనూ నేను కలిసాను. కానీ ఈ బ్యాచ్ మాత్రం చాలా ప్రత్యేకమైంది. 2008, 2009 అండ్ 2010 ఈ 3 బ్యాచ్లు బాగా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ వన్ షుడ్ బి సెటిల్డ్. ఒకరిద్దరు ఎక్కడో డ్యామేజ్ అయ్యే వాళ్ళు ఇష్యూస్ ఉండి ఏమన్నా పర్సనల్ లైఫ్లో ఏదైనా ఇబ్బంది అయిందేమో, కానీ ఈ బ్యాచ్లో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అందరూ సెటిల్ అయిపోయినారు. ఇంకోటి ఏంటంటే నా ఫీల్డ్లో అంటే నా వరకు ఉన్న రిలేటెడ్ ప్రకారం మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఏ అయితే 15 సంవత్సరాలు మీ పిల్లలు ఉందో దయచేసి బుక్కుని తల దించి బుక్కుని చదవమనండి. 15 సంవత్సరాలు తల దించి బుక్కుని చదవమనండి. మీకు 40 సంవత్సరాలు తలెత్తుకునే చేస్తుంది ఆ పుస్తకం. మీకు ఎవరికైనా తెలిసినో లేదో చాలామంది స్టూడెంట్స్ 15 ఇయర్స్ వస్తేనే 16-17 ఇయర్స్ వస్తేనే దే ఆర్ బికమ్ గెటింగ్ ఆన్ సూసైడ్. ఎందుకు సూసైడ్ చేసుకున్నారంటే దే ఆర్ టోటల్లీ అట్రాక్టెడ్ ఇన్ ది సోషల్ మీడియా, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని. చిన్నపిల్లలకు తెలియని కూడా మనం అనవసరంగా దానికి చేస్తున్నాం. మనం చెడగొడతాండేకి 15% స్కూల్ అయితే కనుక 85% మనమే కారణమవుతున్నాం పిల్లలకు ఇబ్బంది పడడానికి. మనకెందుకంటే భార్య లేకుండా బతకచ్చు, భర్త లేకుండా బతకచ్చు, కానీ ఫోన్ లేకపోతే బతకలేం. ఆ ఫోనే మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ చరిత్ర అంతా మొత్తం ఈ ఫోన్లో ఉంటుంది. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నీ లైఫ్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఇది దొరికిందంటే నీ లైఫ్ అంతా బయటకు వచ్చినట్లు లెక్క. ఇది పాస్వర్డ్ పెట్టినా ఏది పెట్టినా కూడా అన్నీ బ్రేక్ చేయొచ్చు. మనిషినే బ్రేక్ చేస్తుంటే ఇదంతా ఇది ఏం కాదు. కాబట్టి మీరు బాగా మీ పిల్లల్ని కోరుకునేది ఒకటే, మీ పిల్లల్ని బాగా చదివించండి. ఆస్తులు ఇవ్వచ్చు, ఉండొచ్చు, పోవచ్చు. ఆస్తులు అందరూ సంపాదిస్తారు. నువ్వు సంపాదిస్తావు, నేను సంపాదిస్తావు, అందరూ సంపాదించుంటారు. కానీ పిల్లలకి ఇవ్వాల్సినది మంచి చదువు ఇవ్వండి. అది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, పబ్లిక్ స్కూలా, స్కూలా, ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వదిలేయండి. పిల్లలకి చదువు ఇవ్వండి. ఆ చదువే పిల్లలకి ఉన్నత స్థానానికి ఖచ్చితంగా చేరుస్తుంది. వేరేది ఏది చేర్చరు. నువ్వు 80 కోట్లు రియల్ ఎస్టేట్లో పనిచేసి 80 కోట్లు సంపాదించు, నీకు గుర్తింపు రాదు. నీకు అదే యూ బికమ్ ఏ వన్ టీచర్. మీ అబ్బాయి టీచర్ అయినాడు అనుకోండి, 10 మంది వాటికి పోతుంటే ఇంకా ఎంత రెస్పెక్ట్ ఉంటుంది అనేది మీరు బాగా ఆలోచించండి. నా కెరీర్లో ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇది ఫేస్ చేసినాను. చాలా బాగా జరిగింది. ఇది వి ఫీల్ వెరీ హ్యాపీ సే ఇట్ ఈస్ ఎ క్లియర్ మెమరబుల్ ఇన్ మై లైఫ్. ఇంకా మహా అంటే ఇంకో 15 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు 45 సంవత్సరాలు, 15 ఏళ్ళు ఉంటే మేము కూడా రిటైర్మెంట్, ఏం అనుమానమే లేదు దాంట్లో. నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. అప్పటికి ఇప్పుడు మేమున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నా. పిల్లలు ఎంత అడ్వాన్స్ ఉన్నారంటే ఇంకా మీరు చదువుకున్నప్పుడు మీరు అట్లీస్ట్ పుస్తకాలన్నా తీసుకొని చదువుకునేవాళ్ళు. ఇప్పుడు పుస్తకం తీసుకోవాలన్నా కూడా దే టోటల్లీ అడ్వాన్స్, టీచర్ కంటే అడ్వాన్స్ ఉన్నారు. ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో అంత తొందరగానే డౌన్ అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పేది నిదానంగా ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు మీ పిల్లలకి మేము ఇచ్చే సలహా ఏంటంటే పిల్లలకి మంచి చదువు ఇవ్వండి చాలు. డబ్బులు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అంటే ఏమి లేకుండా చేయడం పెట్టిన మేము అనట్లేదు. తండ్రిగా మనం ఏం చేయాలో చేయాల్సిందే. కానీ బాగా చదివించండి, మంచి చదువు ఇవ్వండి. వీలైనంత వరకు టెక్నాలజికల్గా అడాప్ట్ అయ్యడానికి ట్రై చేయండి. టెక్నికల్గా ఏంటంటే ఇంజనీరింగ్ చదివి ఏదో రాదని కాదు, ఎంఎస్సీ చెప్పండి. మీకు ఇంకో విషయం తెలిసినో లేదో, టెక్నికల్గా చదివినోనికంటే ఆర్ట్స్ చదివినోనికే చాలా లైఫ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్లో సోషల్ స్టడీస్ టీచర్ లేడు తెలుసా మీకు? ఏ ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా వెళ్ళండి, సోషల్ స్టడీస్ టీచర్ లేడు. సోషల్ స్టడీస్ ఎవరైనా టీచర్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, చెప్పలేరు. ఒక సోషల్ స్టడీస్ టీచరు అన్నీ చెప్పగలగాల. ఎకనామిక్స్ చెప్పాలి, పాలిటీ చెప్పాలి, జాగ్రఫీ చెప్పాలి, హిస్టరీ చెప్పాలి, మొత్తం 6 సబ్జెక్టులు చెప్పాలి. ఆ చెప్పేవాడు టీచర్ లేడు. ఆ సబ్జెక్టు చెప్పేవాడు ఉంటే కనుక నెలకు ₹1,00,000 జీతం ఉంది. ఈరోజు ఏ సాఫ్ట్వేర్లోనూ రాదు, ఏది ఎక్కడ నెలకు ₹1,00,000 జీతం ఉంది. ఆ చెప్పే కెపాసిటీ ఉన్నాడంటే ఆ చెప్పే కెపాసిటీ లేడు, ఆ టీచర్లే లేరు. ఇప్పుడున్న జనరేషన్ టీచర్స్కి తెలుగే రాదు. ఇంగ్లీష్ అని పెట్టుకుంటున్నాం, కానీ పిల్లలకు తెలుగు రాదు. పిల్లలకి తెలుగు నేర్పించండి ఫస్ట్. కొద్దిగా తెలుగు నేర్పిస్తే ఏమొస్తుందంటే ఉచ్చారణ వస్తుంది. ఉచ్చారణ వస్తే ఏమొస్తుందంటే శబ్దం పరిపుష్టం అవుతుంది. శబ్దం పరిపుష్టమైతే ఏమవుతుందంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరిగితే ఏమొస్తుందంటే నువ్వు నాలెడ్జ్ని పెంచుకొని నువ్వు సంపదను సృష్టిస్తావు. సంపద వచ్చినప్పుడు నీకు సుఖశాంతిగా బతుకుతావు. ఇదే తేడా ఉండదు. మిగతాది ఏం చేసినా ఇంగ్లీష్ చదువు ఏమైనా చదివితే ఎవరైనా సుఖపడినాడు ఎవడన్నా ఉన్నాడా? ఏబిసిడి చదువుకుంటారు, అయిపోయింది. తెలుగు చదవండి, కథ వేరే ఉంటుంది. పిల్లలకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లలు ఎందుకు ఇంత జ్ఞాపకశక్తి లేకుండా ఉంటున్నారంటే పిల్లలు తెలుగు ఎక్కడైతే లేకుండా ఉంటుందో, అమ్మ భాష ఎక్కడైతే లేకుండా ఉంటుందో అక్కడ పిల్లలకి జ్ఞానం అనేది రాదు. చదువుతారు అందరూ, 100కి 99.5 మార్కులు వస్తాయి. తెలుగులో ఎవరికైనా మీకు 99 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. 99 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా తెలుగులో, కానీ 99 తెలుగులో రావు. 99 మార్కులు తెలుగులో రావు. టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ రాసినా కూడా 99 మార్కులు రావు.
కానీ ఇప్పుడు పిల్లలకి 99 మార్కులు వేస్తున్నారు. దాని నుంచి ఏమవుతుందంటే +2కి వచ్చేదానికి కొలాప్స్ అయిపోతున్నారు. నాకు తెలిసింది అనుభవంతో చెప్తున్నా, క్లియర్ అనుభవంతో చెప్తున్నది. మేము పనిచేస్తున్న కాలేజీలో ఒక అమ్మాయికి వచ్చేసి CBSE సిలబస్లో 10కి 10 వచ్చినాయి. అమ్మాయి ఎంత సఫర్ అవుతుందంటే ఇప్పుడు అమ్మాయి అంత సఫర్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయికి రాదు, ఆ మార్కులకి బట్టి కొట్టినారు, చదువుకున్నారు. పిల్లల్ని ప్రాక్టికల్గా చదివించండి, ప్రాక్టికల్ ఓరియంటెడ్గానే చదివిస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. మీరున్న చదువుకి ఇప్పుడున్న జనరేషన్ చదువుకి చాలా తేడా ఉంది. మీరు చెప్తే వింటారు అట్లీస్ట్. ఇప్పుడున్న జనరేషన్ నువ్వేడా చెప్పేకంటారు మమ్మల్ని. నిజంగా అంటున్నారండి. రీసెంట్గా ఒకటి జరిగింది, అర్ధగంట 5 నిమిషాలు పుస్తకం అలౌ చేయనందుకు వైఆర్ నాట్ అలౌడ్ విల్ పే 10 lakhs rupees అన్నారు. యూ హ్యావ్ టు సమ్ రూల్స్. మీరు 9:30 బ్యాంకులో పని చేసేవాళ్ళు ఉంటారు, 10 గంటలకు వచ్చినప్పుడు డబ్బులు చూసుకొని కట్టించుకుంటావు నువ్వు. లాగిన్ అయిపోయింది మేము కట్టించుకున్నాము. ఇది కూడా అంతే, సేమ్ నథింగ్ బట్ బ్యాంక్. కాబట్టి మేము చేసే రిక్వెస్ట్ ఒకటి, అందరికీ పిల్లల్ని బాగా చదివించండి, వృద్ధిలోకి తెండి. మేము కోరుకునేది అది ఒక్కటే. మీరు ఇచ్చే మా గౌరవం ఏంటంటే, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న ఒకే ఒక రెస్పెక్ట్ ఏంటంటే, ఎక్కడైనా సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది. డబ్బు సంపాదించుకుంటారో లేదా అది సెకండరీ, కానీ టీచర్ అనేవాడు ఎవర్ గ్రీన్. ఎక్కడైనా కూడా టీచర్ అనేవాడు ఎవర్ గ్రీన్. టీచర్ లేని చదువు నువ్వు ఎంత చదివినా వేస్ట్. అది గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు చూడి. టీచర్ ఉంటేనే నీకు చదువు. నువ్వు ఎంత టెక్నికల్గా డెవలప్ అయినా కానీ టీచర్ ఉండాలి. టీచర్ లేకపోతే నువ్వు ఏమిటికి పనికిరావు. టీచర్ ఉంటేనే చదువు చెప్పితేనే నువ్వు వినాలి, లేకపోతే వేస్ట్ అది. కాబట్టి మీ పిల్లలకు చెప్పేది అంటే, మీ పిల్లలకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు అందరికీ స్కూల్లో వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం 99 మార్కులు వచ్చినాయి, 98 మార్కులు వచ్చినాయి, మా వాడు టాపర్ వచ్చినాడని చెప్పి మీరు దయచేసి మురిసిపోవద్దు. మీ అబ్బాయికి వాళ్ళకి అది కెరీర్కి చాలా డౌన్ఫాల్లో ఉంటుంది. ఇప్పుడు తెలియదు, ఆఫ్టర్ 10+2 తర్వాత చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అది. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మనం 10 వచ్చినాయి కదా, నేను బాగా చదువుతాడు మా అబ్బాయి, మా అక్క భయపడాల్సిన అవసరం లేదండి. 10+2 దాటిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీరు అప్పుడప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉండండి. 10 మార్కులు వస్తే 10 వేయించుకోండి, 5 వస్తే 5 వేయించుకోండి. అట్లనే దొంగ మార్కులు వేయించుకొని మనకు మాడు మురిసిపోతున్నారు, మాకు స్కూల్లో ర్యాంకులు వస్తాయి, మేము పేరెంట్గా గర్వపడుతున్నామంటే, మీరు గర్వపడాల్సినది ఈ మార్కులు కానే కాదు. మీరు గర్వపడాల్సినది ఒకే ఒకదానికి, మీ పిల్లడు మంచి సెట్ అయ్యి సొసైటీలో ఒక ఐకాన్ వచ్చిందంటే యూ ఫీల్ వెరీ హ్యాపీ. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇదేంటంటే 5-6 తారీఖులు గవర్నమెంట్ ఇంకో రీసెంట్గా ఒకటి స్పెల్ బి అని ఒకటి జరుగుతుంది హైదరాబాద్లో. స్పెల్ బి అని జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ వాడు ఎవడు సక్సెస్ కాలే. బ్రిడ్జ్ కింద చదువుకునే గవర్నమెంట్ స్కూల్ వాడు టాపర్ వచ్చాడు. ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినోడు ఫెయిల్ అయినాడు, పబ్లిక్ స్కూల్లో చదివినోడు ఫెయిల్ అయినాడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినోడు ఫెయిల్ అయినాడు. కానీ బ్రిడ్జ్ కింద చదువుకున్న పిల్లలకి సక్సెస్ అయినారంటే దాని అర్థమైంది, వాళ్ళు పరిపూర్ణంగా చదివారు కాబట్టి, పరిపూర్ణంగా చదువు చెప్పారు కాబట్టి. మీ పిల్లలకు తెలియాలంటే అప్పుడప్పుడు విలేజ్కి తీసుకెళ్ళండి. ఇంకోటి కూడా, పల్లెకి సిటీలో ఉంచొద్దు. సెలవులు వచ్చాయంటే విలేజ్కి తీసుకెళ్ళండి. మీ రిలేటివ్స్ ఎవరంటే కల్పించండి. మాకెవరు లేదు, మాకు ఇండివిజువల్ ఫ్యామిలీ, నేను నా భర్త నా పిల్లలు అంటే లాస్ట్కి మీరు ఎట్లున్నారో మీ పిల్లలు కూడా అట్లే ఉంటారు. మీరు పక్కకు వస్తారు, మీ పిల్లలు బతుకుతారు. దయచేసి చెప్పేది ఒకటే, ఈ మీట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు కానీ, మీ అమ్మమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ దయచేసి పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళండి. వాళ్ళతో చాలా రోజులు గడిపేటట్లా చేయండి. అదే వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తుంది. చాలా బాగుంటుంది ఆ లైఫ్. మళ్ళీ జీవితంలో రాదు అది. వాళ్ళు ఉన్నప్పుడే మనం వాళ్ళు అనుభవించాలి, లేకపోతే రాదు. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మేము కూడా అదే అనుకున్నాం సార్. MBA రీయూనియన్ అంటే జనరల్గా స్కూల్ రీయూనియన్స్, కాలేజ్ రీయూనియన్స్, 10th క్లాస్ ఎప్పుడు పోస్ట్ చేస్తూ రన్నింగ్ చేసామంటారు. బట్ మేము ఫ్రెండ్స్ని కూడా డిస్కస్ చేసాం, PG చేసినామంటే. అవునా, PG అందరు కనెక్ట్ అవుతున్నారా, ఇజ్ ఇట్ అన్నారు. పాసిబుల్ అవుతుందా, సక్సెస్ కాదు అని చాలామంది అన్నారు. అంటే మేము అన్నాం డెఫినెట్గా మేము చేసి చూపిస్తాము అని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ 13 members అరౌండ్ 25 to 30 ఉన్నారు. ఇదే సక్సెస్. అంటే మనకి కమిట్మెంట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం PG ఉన్నామా, ఇంటర్లో ఉన్నామా, 10th ఉన్నాం కాదు, మన బాండింగ్ ఎలా ఉంది. ఒకరికి వర్డ్ చెప్పారు, వస్తాము అంటే రైట్, వచ్చాము, కలిసాము. ఎందుకు మనం కలవడం ఎందుకు అంటే, ఇన్ని ఇయర్స్ చేసినటువంటి జర్నీ మనకు ఆ 2 years అంటే మన లైఫ్ అనేది PGలో టర్న్ అయిపోతుంది. అప్పటి వరకు మీరు చూడండి, ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూసుకోండి ఎలా ఉన్నాము. ఆ 2 years తర్వాత ఏమైంది, డ్రాస్టిక్ చేంజ్. గ్రాఫ్ అంటే ఇలా ఉన్నది, ఇలా వెళ్ళిపోతుంది కెరీర్. అలాగే లైఫ్లో అవి కూడా ప్రాబ్లమ్స్ కానీ సెటిల్మెంట్స్ కానీ అన్నీ కూడా అంతే పీక్ వెళ్ళిపోతాయి. నౌ వీఆర్ ఎట్ ద పీక్ స్టేజ్. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పిన మెసేజ్ చేస్తారా, అది అప్లై చేసుకోండి, దెన్ వీ విల్ బీ దేర్ ఇట్ సెల్ఫ్. అలానే వెళ్తుంది గ్రాఫ్, కిందికి రాదు ఇంకా. సో ఈ రీయూనియన్ మెయిన్ ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అందరం పీక్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీబడి విల్ సపోర్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదు కెరీర్లో ఉంది, అడ్వైస్ కావాలి, ఇంకేదైనా కావాలి అంటే ఐఎమ్ హియర్, యు ఆర్ దేర్ ఫర్ మీ.
అందుకోసమే రీయూనియన్. ఈ 2018 నుంచి కదా ఇప్పటివరకు అందరు కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. వి మిస్డ్ 1 or 2 members, వన్ మెంబర్ చాలా అంటే కృష్ణాని మనం మిస్ చేసుకున్నాం. సో ఈ టైం ఒకసారి అందరూ నిల్చుని ఒక 2 minutes మౌనం పాటిద్దాం కృష్ణ కోసం. మందని మంచిగా అనిపిస్తుంది. అంటే బేసిక్గా నాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఏం లేదు. రెగ్యులర్ వర్క్ తప్ప ఇంకేం చేయలేదు. మీరు అడిగి నేను ఏమైనా చెప్పమంటే చెప్తా. దట్ విల్ బి ఫైన్. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ వరల్డ్ కప్ నేనేం చేసిన 2011 అంటే మళ్ళీ అదే గుర్తు. ఓకే 2011-12 చాలా రోజులు అయింది అది. అంటే బేసిక్గా మీ అందరిని చూస్తుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. నేను కాలేజ్ అయిపోయింది, వీకెండ్ అయిపోయింది, మళ్ళీ వచ్చినామన్నట్టే ఉంది. ఎందుకంటే చాలా మందిలో చేంజ్ వచ్చింది. హెచ్ఓడి సార్ మాత్రం ఎట్టున్నారు అట్లే ఉన్నారు. తర్వాత డైట్ ప్లాన్ అనుకోండి. 2011, 12, 13 10 years back. It's almost 10 years. 2008-10 అంటే చెప్పిన చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత అందరినీ కలవడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. హార్డ్లీ లైక్ ఒక 5-6 members టచ్లో ఉన్నాం అంతే. చాలా హ్యాపీగా ఉంది. 2008-10 తర్వాత లైక్ ఐ వర్క్డ్ ఇన్ ఏ కాలేజ్ ఫర్ 1 year. తర్వాత మంటారు కార్పొరేట్ సైడ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో 2 years జాబ్ చేసినాను. తర్వాత ఇప్పుడు కరెంట్లీ బర్కడీ అనే కంపెనీలో లాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఇది లిటరల్గా నేను ఏమంటారు నెక్స్ట్ జాబ్కి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు. క్రికెట్ కూడా ఆడి ఆల్మోస్ట్ ఒక 1.5 year అయింది. బేసిక్గా లేట్ అవ్వడానికి కూడా కారణం అది. అండ్ అంటారు అందరూ ఒకటే దగ్గర ఉన్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దాట్ లిటరలీ లైక్ లాస్ట్ 1.5 year బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఐ కుడెంట్ ఏబుల్ టు కాల్ యూ గైస్. 1.5 year అయింది. అరే అందుకే ఇప్పుడు చెప్తున్నా హ్యాపీ మూమెంట్ ఉంది కదా అని చెప్పేసి దట్ ఈస్ ఓకే, ఐ డోంట్ మైండ్. సో లైక్ లాస్ట్ 9 months back even I blessed with a baby boy. Dhruv Siddiq. టైం పడుతుంది కానీ ఖచ్చితంగా అదే లైన్స్లో నడుస్తాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోతా కాదా మీరు చెప్పాలంతే. దట్స్ ఇట్. ఇంకేమైనా అడిగితే చెప్పడానికి రెడీగా ఉన్నాను. అండ్ లిటరలీ ఇట్లా ఫస్ట్ టైం అనుకుంటాను నేను కూడా. ఇప్పటివరకు ఎప్పుడు మైక్లో మాట్లాడలేదు. మైక్ ఇచ్చేసి నార్మల్గానే మాట్లాడదామని చూస్తున్నా. చెప్పండి. షూర్ పక్కా. చేపల ఫ్రై అయితే ఉండాలి. మళ్ళీ చేపల ఫ్రై ప్రాబ్లం ఏం లేదు. ఏమంటారు నా వైఫ్ కూడా నాగార్జున సాగరే వచ్చేస్తే లైన్గా చేపలు అంటే వెరైటీగా చూస్తున్నాడు అవినాష్ గారు. అరే ఇది ఎప్పుడు జరిగిందిరా అని. అయ్యింది మంచిదే కదా. అంటే హెచ్ఓడి సార్ ఇప్పుడే అన్నాడు నేను తీసుకుంటే ఆపర్చునిటీ మీకు ఇంకేమైనా కావాలి అంటే అన్నాడు. అదొక బర్డెన్ తగ్గినట్టు ఉంటుంది. దాని థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అవినాష్ దా మోస్ట్ ఎలిజిబుల్ బెస్ట్. నేను లిటరల్గా ఏమంటారు నిన్న ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇంకా నా మైండ్లో అదే ఇమేజ్ ఉందన్నమాట. బేసిక్గా మేము ఒక 4-5 members రెగ్యులర్గా కలుస్తాం. వీడు ఒక్కడు కలవకుండా రెగ్యులర్గా మాత్రం టచ్లో ఉంటాడు. సో ఈ ఇమేజ్ ఎట్లుంది అంటే ఇంకా అదే స్లిమ్ కట్లు మొత్తం అట్లా ఉంటాను అనుకున్నాను. సడన్గా చూసి మాకు కూడా షాక్ ఇచ్చినాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. పెళ్లి చేసుకుంటే నా కొడుకుని ఆఫీసర్ పెళ్లి కొడుకులాగా. హలో ఎవ్రీవన్. సో
సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సార్ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఇట్స్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ హియర్ అండ్ అందరినీ కలిసిన తర్వాత ఇట్స్ బీన్ లైక్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఎందుకంటే దారిలో వస్తున్నప్పుడు మొత్తం ఐ మీన్ ఆ రోడ్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నా. ఎదిలాబాద్ అక్కడ స్టార్టింగ్ మన గట్కేసర్ చౌరాస్ దగ్గర ఆటోస్ యూస్ టు షౌట్ లైక్ ఎదిలాబాద్ 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 అని. ఐ కెన్ స్టిల్ రీకలెక్ట్ దోస్ డేస్ అనమాట. మళ్ళీ ఇక్కడ బస్ స్టాప్లో ఇక్కడ బస్ ఆగిన తర్వాత వీ యూస్ టు వాక్ ఫర్ ఆల్మోస్ట్ 1 kilometer. అప్పట్లో మనకి ఆ డిస్టెన్స్ ఏం అనిపించేది కాదు. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు ఏంటంటే అంటే మేబీ బికాస్ ఆఫ్ ద డేస్ ఆర్ ఎల్స్ బికాస్ ఆఫ్ అవర్ కెపాసిటీ ఏజ్ ఫ్యాక్టర్ ఈవెన్ ఈ డిస్టెన్స్ కూడా చాలా చాలా దూరం అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ మీటింగ్ యూ ఆల్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్ అండ్ ఆర్గనైజ్ చేసినందుకు కోఆర్డినేట్ చేసినందుకు అంటే పేరున అని కాదు ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే దీనికి చేస్తున్నారో అందరి ఎ గ్రేట్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ గైస్. అండ్ కరెంట్లీ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ బ్యాంకర్ అండ్ ఐఎమ్ స్టిల్ ఏ బ్యాంకర్ అండ్ నేను ఇప్పుడు కరెంట్లీ యాక్సిస్ బ్యాంక్తో వర్క్ చేస్తున్నాను. సో ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 10+ years విత్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ ఆఫ్ నో దట్స్ ఇట్ సార్, నథింగ్ ఫ్రమ్ మై ఎండ్. మేబీ ఇలా మైక్లో అనౌన్స్ చేయకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక రోజు వాట్సాప్లో ఉన్నా చెప్తాను నేను ఇన్ కేస్ చేసుకుంటే. ఫేట్ అవన్నీ ఆఫ్లైన్ ఎనీవేస్. నేను అనుకుంటూనే ఉంటున్నా ఆల్మోస్ట్ 5 years నుంచి అనుకుంటున్నా చాలా గట్టిగా. బట్ మేబీ అంటే కొన్ని సెట్ కావు బట్ మేబీ టైం. సో ఎనీథింగ్. సో దట్స్ ఇట్ గైడ్స్. సో వేర్ ఎవర్ యు ఆర్ లెట్స్ కీప్ ఇన్ టచ్. ఎందుకంటే నేను సీయింగ్ గ్రూప్లో అయితే నేను అంత తొందరగా రెస్పాండ్ సారీ ఫర్ దట్. నేను మేబీ రెస్పాండ్ కాకపోయినా బట్ ఐ కీప్ ఆన్ వాచింగ్ ద మెసేజ్. ఎందుకంటే కలీడ్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు, అరే అవినాష్ మెసేజ్ చూసాడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి. బట్ ఈవెన్ దానికి కూడా నేను రెస్పాండ్ కాను, సారీ ఫర్ దట్. బట్ అందరూ ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది అండ్ హోప్ ఆ గ్రూప్ అలాగే ఉంటే అట్లీస్ట్ మనము వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా ఒక రీయూనియన్ అనేది చేసుకుంటే ఇట్ విల్ బీ గ్రేట్ థింగ్ ఫర్ అస్. నా వల్ల అవ్వలేదు. నేను ఓన్లీ సింపుల్ ఒకటి చెప్పా, ఎక్కువ మంది ఉంటే రీయూనియన్ బాగా జరుగుతుంది అన్న. ఐ స్టిల్ స్టిక్ ఆన్ టు దట్ వర్డ్. చలో గైస్, and wish everyone all the very best for their careers and future endeavors. And thank you so much for this opportunity. Thank you so much, sir. And next I will be handing over to నేను రెగ్యులర్గా టచ్లో లేని వాళ్ళకి ఇవ్వాలి. రాధేశ్యామ్. ఎందుకంటే మనం ఆఫ్టర్ 13 years కలిసిన తర్వాత కూడా మేబీ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు మనలో, బట్ మనం చూస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది కానీ సో ఆ రీజన్ ఏదైనా ఉండొచ్చు, మేబీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుసు కూడా ఉండొచ్చు. బట్ ఆ రీజన్ ఎందుకు మనోడు కూడా చెప్తాడులే మేబీ. చలో, ఆఫ్టర్ 13 years మనం అందరం కలిసినాం, చాలా సంతోషంగా ఉంది. సార్ వాళ్ళు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను లాస్ట్ 11 years నుంచి. నెక్స్ట్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అంటే దాంట్లో 5 years నుంచి చేస్తున్నాను. ఇంతకుముందు బోస్టన్ లాజిక్స్లో చేసిన, అక్కడ 5 years చేసిన. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బాగానే సెట్ పర్లేదండి, బాగానే ఉన్నాను. ఒకటి దాంతోపాటు నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను, అది కూడా బాగానే నడుస్తున్నది. ఇక్కడనే ఉప్పలు అది సాయిప్రియలో మా ఆఫీస్లో ఉన్నాయి, 2 ఆఫీసులు వెయిట్ చేసిన. ఇక్కడ అవసరపూర్లో కూడా ఒక ఆఫీస్ నడుస్తుంది, పర్లేదు బాగానే నడుస్తుంది. అది కూడా ఒక 2 years నుంచి చేస్తున్నాను. అది ఒక 3 కలిసి పార్ట్నర్స్ కలిసి చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్, బాగానే నడుస్తుంది. చాలా ఇప్పుడు మనం ఒక 13 years తర్వాత కలిసినాం, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకొక 2 years కోసారి కానీ లేకపోతే 3 years కోసారి కానీ చేస్తే బాగుంటుందని. ధన్యవాదాలు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు నరసింహ, మీకు అందరు తెలిసే ఉంది, తెలువా? సో నేను ఐటీ కంపెనీలో చేస్తున్నాను లాస్ట్ 10 years నుంచి, యాక్సెంచర్లో.
నాకు ఇద్దరు పాపలు, బేబీ గర్ల్స్. అండ్